బాటిల్ యొక్క కాస్ట్ 10 రూపీస్ కదా. సో ఇందులో ఏముంది 10 రూపీస్ పెడుతున్నావు? బాటిల్ పెడుతున్నావా, లోపల ఉన్న వాటర్ కా? వాటర్కే కదా. ఓకే, వాటర్ తీసేద్దాము. సో ఇందులో ఒక చిక్కటి పాలు పోద్దాం. సో దీని యొక్క కాస్ట్ ఎంత? 60, 40. ఇది హాఫ్ లీటర్ కాబట్టి, ఇది లీటర్ బాటిల్ కాదు కదా, హాఫ్ లీటర్ తీసుకుందాం. 40 రూపీస్ అనుకుందాం. సో ఓకే, ఇది 40 రూపీస్ అయిపోయింది. ఇందులో నుంచి పాలు తీసేసి ఒకవేళ పెట్రోల్ పోసాను అనుకోండి, దీని యొక్క కాస్ట్ ఎంత? హాఫ్ లీటర్ 55 రూపాయలు. 110 రూపాయలు ఉన్నట్టుంది కదా, 55 రూపాయలు. ఓకే, ఇందులో నుంచి ఆ పెట్రోల్ కూడా తీసేద్దాం. పెట్రోల్ తీసేసి ఇందులో పాదరసం పోద్దాం. దాని యొక్క కాస్ట్ ఎంత మారుతుందా? ఒకవేళ పాదరసాన్ని కూడా తీసేసి ఇందులో ఉండే ఒక గోల్డ్ పోద్దాం. గోల్డ్ను కరిగించి గోల్డ్ లిక్విడ్ పోద్దాం. అప్పుడు దీని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది? పెరుగుతుందా? అంటే ఇప్పుడు బాటిల్ కాస్ట్ పెరిగిందా, అందులో ఉన్న ప్రోడక్ట్ యొక్క కాస్ట్ పెరిగిందా? అంటే కంటెంట్ యొక్క వాల్యూ పెరగలేదు. కంటెంట్ లోపల ఉన్న ఏదైతే ఆ పదార్థం ఉందో దాని యొక్క వాల్యూని బట్టే పెరిగింది కదా. సో ఇప్పుడు చూడడానికి ఇంత పెద్ద కంటెంట్ ఉంది, 5 అడుగులో 6 అడుగులో ఉన్నాం మనం. సో అంటే ఈ కంటెంట్కి మనకు ఇంపార్టెంట్ ఇద్దామా? ఈ కంటెంట్ లోపల ఉన్న ఆలోచన మెథడ్కి ఇంపార్టెంట్ ఇద్దామా? ఎస్.